తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లో మొదలు కానుంది. నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభానాయకుని హోదాలో శాసనసభ మండలిలో టేబుల్ చేయనున్నారు. శాసనమండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. మంత్రి సీతక్క తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 13 గెజిట్ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లో మొదలు కానుంది. నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభా నాయకుని హోదాలో శాసనసభ మండలిలో టేబుల్ చేయనున్నారు. శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. మంత్రి సీతక్క తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 13 గెజిట్ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా స్వామి ఫోన్ లైవ్ లో అందిస్తారు. స్వామి. సోనియా, ఈ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ఈరోజు నిన్న గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తీర్మానం చెప్పే విషయం పైన కొనసాగనుంది. ఈరోజు ఇరు సభలో శాసన మండలిలో శాసనసభలో రెండిట్లో కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ప్రధానంగా గవర్నర్ ప్రసంగం పైన ఈరోజు చర్చ అంతా కూడా కొనసాగనున్నది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ఇటు శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాన్ని ప్రారంభిస్తే దాన్ని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దాన్ని కొనసాగిస్తారు. ఇటు శాసనసభలో గవర్నర్ ప్రసంగ ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దాన్ని ప్రారంభిస్తే దాన్ని ఒకవైపు మరో ఎమ్మెల్యే వేముల వీరేశం దాన్ని కొనసాగిస్తారు. దీనికి సంబంధించి అన్ని పార్టీల నుంచి కూడా ఇప్పటికే గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన అందరూ ప్రిపేర్ అయి వస్తున్నారు. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం పైన ప్రభుత్వం తమ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని రాబోయే రోజులు చేయబడి ప్రాధాన్యాలని గవర్నర్ ద్వారా అసెంబ్లీ వేదికగా చెప్పిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి చర్చ అంతా కూడా కొంత వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు శాసన మండలిలో రీసెంట్గా మరణించినటువంటి ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణకు సంబంధించి ఒక సంతాప తీర్మానాన్ని కూడా శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దానికి సంబంధించి ప్రొసీడ్ మూవ్ చేస్తారు. ప్రధానంగా రెండు సభల్లో కూడా ఈరోజు ఇటు బీఆర్ఎస్ ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ అధికార ప్రతిపక్షాలు రెండు కూడా హోరాహోరీగా దీనికి సంబంధించి చర్చించడం కోసం సిద్ధమవుతున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఒకవైపు నిన్న బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ రెండు కూడా ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ లాగా కొనసాగించారు తప్ప ఎలాంటి కొత్త విషయాలు చెప్పలేదని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేయని విషయాలను కూడా ప్రభుత్వం చేసినట్టుగా చెప్తుంది. మహిళలకు ఒకవైపు 2500 ఇవ్వలేదని చెప్పేసిన కార్యక్రమాన్ని ఒకవైపు అది కూడా చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది. అనేక విషయాలపైన కూడా నిన్న దాదాపుగా 64 అంశాలపైన గవర్నర్ ప్రసంగంలో ప్రతి ఒక్కొక్క అంశం వారిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిలదీయడం కోసం సిద్ధమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి మాట్లాడడం కోసం ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నారు. శాసన మండలిలో కూడా ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా దీనికి సంబంధించి మసూర్ చార్తో సహా మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా దీనికి సంబంధించి విషయం పైన ఈరోజు ఆమె ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి ప్రిపేర్ అయి వస్తున్నారు. ఇటు మరోవైపు బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఇటు ఎంఐఎం వాళ్ళు కూడా ఈరోజు సభలో ఈ గవర్నర్ ధన్యవాదాల తీర్మానం పైన మాట్లాడబోతున్నారు. మరోవైపు శాసనసభలో 2 అంశాలకు సంబంధించి మంత్రి సీతక్క వారి శాఖ సంబంధించినటువంటి విషయాలను టేబుల్ చేస్తారు. మరోవైపు ముఖ్యమంత్రి నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇరు సభల్లో కూడా టేబుల్ చేస్తారు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశం కొనసాగించాలని చెప్పేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా ఈ సమావేశాలను పూర్తిగా ఇటు రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమావేశాల్లో కూడా సభ్యులంతా కూడా ప్రతి సమావేశానికి పూర్తి సంఖ్యలో హాజరు కావాలి అని చెప్పేసి ఇప్పటికే నిన్న ఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సూచించారు. అంతకుముందే నిన్న ఉదయమే బీఆర్ఎస్ పార్టీ లాబీ ఉన్నటువంటి కార్యాలయంలో పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వచ్చారు. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం అయితే 9 గంటలకు ఎల్పీ కార్యాలయం చేరుకొని సభా కార్యక్రమాలపైన ఎవరికి వారు వాళ్ళ ఎజెండాతోటి ఎవరెవరు ఏ సమావేశం సంబంధించి ఏ సబ్జెక్టు మీద ప్రిపేర్ అయ్యి రావాలో వాటిని తరవుగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగా అందరూ కూడా తరవుగా ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ సూచించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా టైంకే ఒక సభా సమయం కంటే అర్ధ గంట
ముందుగానే సభకు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఈసారి జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం అధికార ప్రతిపక్షాలు అయితే సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ పైన ఒకవైపు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పూర్తి స్థాయిలో వివిధ అంశాలపైన రాత్రులు నెలకొన్నటువంటి వివిధ సమస్యలు నిలదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే తమ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ప్రభుత్వం చేపట్టబడినటువంటి కార్యక్రమాలపైన వివరించడం కోసం అధికార పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే మంత్రులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి విషయాలపైన తరవుగా ప్రిపేర్ అయ్యి వస్తూ ఉన్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం పైన కొంత వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సోనియా.